ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగెను. ఇక్కడ అపవాది అంటే సాతాను సర్పము రూపంలో అవ్వ యొద్దకు వచ్చి ఉన్నాడు. అవ్వ యొద్దకు వచ్చి, ప్రియమైన వాళ్ళారా, ఇది నిజమా? దేవుడు చెప్పినా అని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడండి. తనకు తెలుసు, కానీ సాతాను అని అవ్వకి తెలియదండి. అవ్వ ఒంటరిగా ఉన్నది. మరి ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వని మోసం చేసిందండి. మోసం చేయటమే కాదు, ఆ చెట్లు పళ్ళు తినొద్దని దేవుడు చెబితే దేవుని యొక్క మాట మీరేలా చేసింది. దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా చేసింది. అంతేకాకుండా తన భర్త పాపంలో పడేలా చేసింది. ప్రియమైన వాళ్ళరా, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రియమైన వాళ్ళరా, ఒంటరితనము భయంకరమే, కానీ ఒంటరిలో జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుందండి. దావీదు యుద్ధకాలంలో మిద్ది మీద ఒంటరిగా ఉన్నాడు. వ్యభిచారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. పొరుగువాని భార్యను ఆశించవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా, ఒక్క మోహపు చూపుకి మరి ఎన్నో పాపాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తను ఒంటరిలో ఉన్నప్పుడే. అంతేకాదు, రోజు పోతీఫర్ భార్య యోసేపుతో మాట్లాడుతూ ఉంటుంది ప్రతిరోజు. కానీ ఎప్పుడైతే ఎవరూ లేరు అక్కడ అన్న సమయాన్ని గమనించిందో యోసేపుని బలవంతం చేయడం ప్రారంభించింది. కావున ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు శోధిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు 40 దినాలు మరి అరణ్యములో ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఉపవాసాలు ఉండి. తను ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను శోధించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిందండి. వచ్చి శరీరాశ, నేత్రాశ, జీవబడంబాలు అనే ఈ లోకపు ఆశలతో ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారిని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కావున ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం మనల్ని సెలవిస్తుంది. ఒంటరితనంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.